All right, good evening, my dear friends, the village investor followers and students. Welcome to the village investors. మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్కడికి అర్థమయ్యే విధంగా తెలుగులో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పే ఏకైక ఛానల్ ద విలేజ్ ఇన్వెస్టర్స్. ఎలా ఉన్నారు? సో బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్, ఒకవేళ మన కమ్యూనిటీలో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోయినా, ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ బికాస్ దిస్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఇన్ రియలిస్టిక్ వే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నవాళ్ళు, మా మీద నమ్మకం ఉండి మేము చెప్పే కంటెంట్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ and let us make to reach this video to many people. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, అండ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీక్లీ 2 days క్లాసెస్ ఉంటాయి. సో వెన్స్డే అండ్ ఫ్రైడే లైవ్లో ఉంటాయి. అండ్ ఈ వీక్లీ 2 days క్లాసెస్లో మనము స్టాక్ మార్కెట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, చాలా స్కిల్స్ డెవలప్మెంట్ గురించి, వాట్ నాట్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మెనీ థింగ్స్ మై డియర్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా ఈ లైవ్లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ డూ షేర్ దిస్ లింక్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లెట్ us ఎంకరేజ్ దెమ్ టు బిల్డ్ ఇంటూ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. సో డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. వాయిస్ క్లియర్ వస్తుందా? ఇస్ ఇట్ క్లియర్ వాయిస్? రైట్. అండ్ ఇది ఇయర్ ఎండ్లో ఉన్నాము. ఇది ఇయర్ ఎండ్ మోటివేషన్ కోసం పెట్టింది కాదు మై డియర్, దయచేసి అర్థం చేసుకోండి. ఇది రియలిస్టిక్గా మనము అచీవ్ చేయాల్సిన ఒక బ్యూటిఫుల్ థింగ్. సో నాకు రీసెంట్గా వన్ ఆఫ్ మై స్టూడెంట్, ఐ కెన్ సే, ఈ ఆస్క్డ్ మీ ఏ క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే, మీరు ఎలా ఇలా అచీవ్ అయ్యారు అది ఇదేదో మాట్లాడుకుంటూ వస్తున్న టైంలో, సార్ నేను ఒకవేళ మరలా మీ పొజిషన్లో ఉండి స్టార్ట్ చేయాలి అనుకుంటే 0 నుండి 1 crore 1 yearలో ఎలా సంపాదించవచ్చో మీరు చెప్పగలరా అని నన్ను రిక్వెస్ట్ చేశాడు. దెన్ అప్పుడు నాకు అనిపించింది, రైట్, నేను ఎలా అచీవ్ అయ్యానో అది నీ ఒక్కడికి చెప్పే కన్నా ఐ టేక్ విత్ మై కమ్యూనిటీ తోటి ఒక లైవ్ తీసుకుంటాను. సో దాట్ మన కమ్యూనిటీలో చాలామంది డిఫరెంట్ పొజిషన్స్లో ఉండుండొచ్చు, బట్ అయినా సరే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఒక లైవ్ చేస్తాను అని ఐ జస్ట్ ప్రామిస్ ఇట్ టు హిమ్. సో మై డియర్, మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, మీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మీలో చాలామంది 0 కన్నా ఫార్ బెటర్లో ఉండుండొచ్చు. సో మై డియర్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని నేను చెప్పింది నిజంగా గనక మీరు హార్ట్ఫుల్గా గనక దీన్ని ట్రై చేస్తే మీరు కూడా అద్భుతంగా తయారవ్వచ్చు. సో అది ఎలానో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాట్ ఈజ్ టుడే టైటిల్ ఈజ్ 0 to 1 crore 365 days. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్ ఇన్ 1 day. I am not telling it in 1 week. I am not telling to achieve it in 1 month. I am telling it to achieve it in 12 months, that to 365 days. It is possible. It is possible. Realistic proof nene. Corona time lo 37 లక్షల మైనస్తో మొదలుపెట్టా.
This is my bank balance. I lost all businesses. నేను కష్టపడి కొనుక్కున్న కారుని ఈఎంఐ కట్టలేదని హెచ్డిఎఫ్సి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నేను కష్టపడి కట్టించుకున్న హౌస్ని హౌస్ లోన్లో ఈఎంఐ క్లియర్ అవ్వలేదని పేపర్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. అండ్ చేసే జాబ్ కాలేజీ వాళ్ళు క్లోజ్ చేసేశారు. నేను పెట్టిన బిజినెస్లో లాస్ అయిపోయినాయి. I started with minus 37 lakh. Not zero. Not zero. Minus lo madalabetta. Today, within 4 years, I reached to very big net worth. I hope you got it. This realistic ga jarigindi. సో నేను మీకు ఆ ప్లాన్, ఆ ప్రాసెస్ అదంతా చెప్తాను. జనరల్లీ ఇది చెప్పడానికి చాలామంది బయట లక్షలు తీసుకుంటారు. జీరో, నాకు మీ డబ్బులు వద్దురా తమ్ముడు, నీ మైండ్ సెట్ మార్చగలిగితే చాలు. నేను అర్థమవుతుందనుకుంటా. అమ్మా, నువ్వు ఎవరైనా అయి ఉండొచ్చు. యూ మే బి హౌస్ వైఫ్. ఆలోచించి ఒక్కసారి, ఒకవేళ ఒక హౌస్ వైఫ్ 1 crore సంపాదిస్తే 1 yearలో ఎంత రెస్పెక్ట్ నీకు, ఎంత రోల్ మోడలింగ్ నువ్వు ప్రపంచానికి ఇస్తావు తల్లి. ఒకవేళ నువ్వు ఆల్రెడీ బీటెక్ చదివి ఎక్కడో ఒక చోట 20, 30, 40 వేలకో జాబ్ చేస్తూ ఉన్నావు అనుకుందాం తమ్ముడు. చదువు లేని వాళ్ళకన్నా నువ్వు ఇంకా ఫార్ బెటర్ కదా. మరి నువ్వు ఇంకెంత అద్భుతంగా అచీవ్ అవ్వచ్చు. సో దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా చివరి వరకు వినండి. వినటం తోటే ఆపొద్దు. అండ్ చాలామంది ఇయర్ ఎండ్కి వచ్చినప్పుడు విషెస్తో మొదలు పెడతారు. విషింగ్ వల్ల విన్నర్స్ అవ్వలేమురా తమ్ముడు. విష్ ఉండాలి, కానీ విన్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. సాధించాలి అనే కసి కడుపులో పుట్టాలి. హెడ్లో అనేదాన్ని డ్రీమ్ అంటారు, కడుపులో పుట్టేదాన్ని బర్నింగ్ డ్రీమ్ ఆర్ బర్నింగ్ డిజైర్ అంటారు. రైట్. ఇవాళ ఎక్కువ మంది రారు. ఎందుకు రారో చెప్పండి. ఎందుకు రారో చెప్పండి. 22,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 50 మంది లైవ్లోకి వచ్చారు. వాట్ ఇట్ సేస్ ఈజ్, నేను ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు వేలో ఒక పెద్ద వైన్ షాప్ ఉంది. తల ఇలా తిప్పి చూసా, ఆడోళ్ళు కూడా క్యూ కట్టారు తమ్ముడు. అదే పరిస్థితి. కాబట్టి మీరిప్పుడు ఒక 50, 40 మంది వచ్చి వింటున్నారు కదా. మీలో కొంతమంది కుటుంబాలని మార్చగలిగే ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ రోల్ మోడల్లాగా, ఒక ఇంపాక్ట్ ఇవ్వబోయే ఒక అద్భుతమైన వ్యక్తిలాగా మీరు ఇప్పుడు మారబోతున్నారు. దట్ షోస్ దిస్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్. విల్ యూ బిలీవ్ ఇట్? విల్ యూ బిలీవ్ ఇట్? ఫస్ట్ నువ్వు నమ్మాలిరా తమ్ముడు. ఒక 6-7 years క్రితం నేను కూడా అదే బ్యాచ్లో ఉండేవాడిని. ఒక 6-7 years క్రితం అందరిలాగే గొడ్డు శాకిర్లాగా జాబ్ చేస్తూ ఉండేవాడిని. నా టైం అంతా మనీ కోసం వానికి దారబోస్తూ ఉండేవాడిని కంపెనీకి. అండ్ వీకెండ్ వచ్చిందంటే పార్టీలకి, పబ్బులకి అలవాటు పడిపోయిన మనిషిని, ఎప్పుడైతే మనిషికి కళ్ళు తెరుచుకుంటాయో నిజం కనపడుతుంది. నిజం కనపడగానే మార్పు మొదలవుతుంది. కెన్ యూ స్పెల్ అగైన్? కళ్ళు తెరుచుకుంటే నిజం కనపడుతుంది. నిజం కనపడితే మార్పు మొదలవుతుంది. మార్పు మొదలవ్వాలి.
ఆ మార్పు మనీ కోసం కాదురా తమ్ముడు, మైండ్ సెట్తో మొదలవ్వాలి. సో లెట్ మీ స్టార్ట్ టుడేస్ థింగ్. ఆఫ్టర్ 1 ఇయర్ మరలా నెక్స్ట్ డిసెంబర్ 31 అప్పుడు మరలా మనం డిస్కస్ చేద్దాం ఎంతమంది 1 CR నెట్వర్క్కి రీచ్ అయ్యారో లేదో. ఐ హోప్ యు గాట్ ఇట్. నేను కూడా ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నా, ఈ 31 నుంచి నెక్స్ట్ 31 కల్లా 10 CR ఇప్పుడున్న ఇన్కమ్కి ఎక్స్ట్రా యాడ్ చేయాలని. హౌ మచ్? 10 CR. దాట్స్ నా లెవెల్లో నా డ్రీమ్ అది. యూ మైట్ బి అట్ 0. మరి నీ లెవెల్లో నీ డ్రీమ్ మినిమం 1 కోటి రూపాయలు, కోటి సైన్యం నీ కోసం పిచ్చి కుక్కల్లాగా పనిచేయటానికి రెడీ అయినప్పుడు నువ్వు పిచ్చోల్లాగా ఇంకొకటి కోసం పని చేయాల్సిన అవసరమే లేదు. అర్థమైందనుకుంటా. ఐ హోప్ యు గాట్ ఇట్. సో మై డియర్, జాగ్రత్తగా వినండి. పిల్లవాడు అడిగిన క్వశ్చను, సార్ 2026లో ఒకవేళ నేను ఇప్పుడు మొదలు పెట్టాలంటే ఐఆమ్ అబ్సల్యూట్లీ నథింగ్ సార్. మీరు నా పొజిషన్లో ఉంటే మీరు ఎలా మొదలు పెడతారు, నాకు గైడ్ చేయండి సార్ అన్నాడు. దెన్ ఐ స్టార్టెడ్ గైడింగ్ హిమ్ మై డియర్. నేనే గనక ఈ 2026లో మరలా 0 నుంచి మొదలు పెట్టాలి అనుకుంటే అబ్సల్యూట్లీ నథింగ్ మై డియర్. నో మనీ, నో ఇన్ఫ్లుయెన్స్, నో నెట్వర్క్, నో హెల్ప్. ఎవడు సహాయం చేసే అవసరం లేకుండా నీ ఓన్గా నువ్వే 0 నుంచి గనక మొదలు పెడితే ఎలా మొదలు పెడతావు చెప్తాను నేను. ఫస్ట్ 12 months ఉన్నాయి. ఫస్ట్ మంత్ మొత్తం నన్ను నేను ఉద్ధరించుకుంటా. మీన్స్ డూ యు నో, నన్ను నేను ముందు డెవలప్ చేసుకుంటా. ఫస్ట్ మంత్ అది డెవలప్ చేసుకుంటా. ఎలా డెవలప్ చేసుకోవాలి సార్? నా దగ్గర మనీ లేదు సార్, నా దగ్గర అసెట్స్ లేవు సార్, నాకు నెట్వర్క్ లేదు సార్, నాకు ఫ్రెండ్స్ లేరు సార్, నాకు అది లేదు సార్, ఇది లేదు సార్ అని చెప్పేవాడు నీకు ఏమున్నాయో నేను చెప్పనా? నీకేమున్నాయో నేను చెప్పనా? బాడీలో బ్లడ్ ఉందా? బోన్స్ ఉన్నాయా? బ్రెయిన్ ఉందా? అవన్నీ నీ కోసం అసలు పని చేస్తున్నాయా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నేను -37 లక్షలు వచ్చినప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, నా కారు, నేను నా ఫ్యామిలీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, నడి రోడ్డు మీద ఆపేసి కారు పట్టుకెళ్తున్నప్పుడు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నప్పుడు, ఆ రోజు ఇంటికి వెళ్ళి కూర్చొని ఎనలైజ్ చేసుకోవటం మొదలుపెట్టా. ఒక బుక్ దగ్గర పెట్టుకున్నా, ఒక పేపర్ మీద రాయటం మొదలుపెట్టా. అస్సలు నేను ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాను? లాక్స్ శాలరీ తమ్ముడు. మై లాస్ట్ డ్రాన్ శాలరీ వాజ్ పర్ మంత్ 3,25,000. బట్ ఐ బికేమ్ వాట్? -37 lakhs. బికాస్ కొన్ని బిజినెస్లు పెట్టడం, బిజినెస్లు బిస్కెట్ అవ్వటం, కరోనా రావటం, చేసే జాబు పోవటం, అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి. అప్పుడు ఇంకేం చేయాలి? ఏం చేయలేని పరిస్థితి. అర్థమవుతుందనుకుంటా. అప్పుడు కూర్చొని లిస్ట్ అవుట్ చేసేసా. నా దగ్గరున్న బొక్కలేంటి? బకెట్ విత్ బొక్కల తీరి తెలుసా మీకు? బకెట్ విత్ హోల్స్ ఉంటే ఆ హోల్స్ ఉన్న బకెట్లో నువ్వు ఎంత కష్టపడినా, ఏమి వాటర్ పోసినా, క్వార్టర్ పోసినా, ఏం పోసినా ఫైనల్గా ఏం మిగులుతుందిరా తమ్ముడు? ఫైనల్గా ఏం మిగులుతుంది? ఇది రియలిస్టిక్ లైఫ్లో మీరు అప్లై చేయాలి. బకెట్ విత్ బొక్కల తీరి అంటారు దీన్ని. ఏంటది?
బకెట్కి బొక్కలు ఉన్నప్పుడు నువ్వు నీళ్లు పోస్తే ఎట్ ద ఎండ్ నీళ్లు మిగులుతాయా? ఏం మిగులుతుంది? ఎట్ ద ఎండ్ ఏం మిగలదు, బకెట్ విత్ బొక్కలే మిగులుతాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్. సో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకున్నా, ఒక షీట్ ఒక పేపర్ దగ్గర పెట్టుకున్నా, మొత్తం రాయటం మొదలు పెట్టేశా. రైట్, కళ్ళు తెరుచుకున్నాయి, కళ్ళు తెరుచుకున్నాయి, కళ్ళు తెరుచుకున్నాయి. నిజమేంటో తెలిసింది. మార్పు అలా మొదలైందిరా తమ్ముడు. ఇవాళ ఆరామ్సే లైఫ్ని బిందాస్గా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టేశాం. ఫ్రీడమ్ వచ్చేసింది. వాట్ ఈస్ ద ఫ్రీడమ్? నీ టైంని నీవు ఏం చేస్తున్నావో దట్స్ కాల్డ్. ఏం చేయటానికి నీకు నీ టైం తోటి చేస్తున్నావు? అసలు నీ టైము నీ చేతుల్లో ఉండి నీకు కావలసిన విధంగా దాన్ని చేసుకోగలిగితే దాన్ని ఫ్రీడమ్ అంటారు. సో జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మంత్ రేపు 1st తారీఖు వస్తుంది. అసలు మీరు కూడా ఏదో అనుకుని ఉంటారు కదా 31st ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో నేను అనుకున్న టార్గెట్ అయితే 10 CR బై ద నెక్స్ట్ ఎండ్. బై ద నెక్స్ట్ ఎండ్. నువ్వైతే అసలు ఏమనుకొని ఉంటావు తమ్ముడు? ఊరికే నేర్చేసుకొని వదిలేస్తున్నావా స్టాక్ మార్కెట్ గురించి? ఊరికే జస్ట్ నేర్చుకొని వదిలేస్తున్నావా స్టాక్ మార్కెట్ గురించి? నేర్చుకొని వదిలేదురా తమ్ముడు. నేర్చుకున్న దానివల్ల నీ లైఫ్ బాగుపడాలి, నీవు నలుగురికి ఉపయోగపడాలి. అర్థమైందనుకుంటా. సో లెట్ మీ క్విక్గా వెళ్ళిపోతాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ నీ బిలీఫ్ మారాలి, అప్పుడు నీ బిహేవియర్ మారుద్ది. నీ బిహేవియర్ మారినప్పుడు నీ దగ్గర 2 ఆప్షన్స్ వస్తాయి. 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటి ఆప్షన్స్? స్టిల్ అదే యాంగిల్ వెళ్ళి ఏరే వాళ్ళు తయారు చేసి బై చేయటం, ఏరే వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, కన్జ్యూమ్ చేయటం, అటువైపు అని వెళ్ళిపోతావు. లేదా సంథింగ్ బిల్డ్ చేసి సంథింగ్ క్రియేట్ చేసి మనీని కూడా క్రియేట్ చేయటం మొదలు పెడతావు. సో ఆ రోజు నేను ఒక పేపర్ తీసుకొని లిస్ట్ అవుట్ చేయటం మొదలుపెట్టా. రైట్, అప్పులు ఉన్నాయి, బాగానే ఉంది. కారు పోయింది, బాగానే ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక్కటే హౌస్, అది కూడా లోన్లో ఉంది. మరి దాన్ని అమ్మితే డబ్బులు ఎంత వస్తాయి క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఏదో కొద్దిగా డబ్బులు వస్తాయి. ఎందుకు? 50 లక్షల లోన్ ఉంది, అది అమ్మితే ఒక 1.3 ఆర్ 1.5 ఎంతో 1.3 1.4 సంథింగ్ ఏదో వస్తుంది. దెన్ అమ్మేస్తే 50 లక్షల లోన్ ఒడిగిపోవాలి. 37 లక్షలు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. సో ఈ మధ్యలో ఇంకా 2-3 లక్షలు పెరిగినాయి. ఒక 40, ఒక 50, 90 పోతే నా చేతిలో మహా మిగిలితే ఒక 30-40 లక్షలు మిగులుతాయి. కానీ అది కరోనా టైం. ఇల్లు ఎవడు కొంటాడు? ఎవడు కొండు? కరోనా టైం కదా, కూటికి తినటానికే డబ్బులు లేవు. అసలు మనిషి మాట్లాడుకోవడమే ఎదురెదురుగా కష్టము. ఎవడు కొంటాడు? ఎవడు కొండు? దెన్ ఆలోచించి యు ఆర్ ఏ టీచర్. టీచర్ ఈజ్ కాల్డ్ క్రియేటర్ అంటారు. మరి నువ్వు ఒక టీచర్గా నువ్వే ఇంత స్ట్రగుల్ అవుతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి తమ్ముడు? దెన్ కూర్చొని నాకు అసలు ఏమొచ్చు, నా దగ్గర ఏం అసెట్స్ ఉన్నాయి, వాట్ ఈజ్ ఐ యామ్, నేను దేనిలో గుడ్, దాన్ని ఇంకా గ్రేట్ చేసుకోవటం ఎలా? కూర్చొని ఐఎమ్ ఏ మ్యాథ్స్ లెక్చరర్. ఈ మ్యాథ్స్ అందరు చెప్తున్నట్టే నేను కూడా చెప్తున్నా. ఎందుకు? నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి అందరు లెక్చరర్స్ లాగానే నేను కూడా జాబ్ చేస్తూ ఉన్నా. దెన్ మరి ఏం చేద్దాం? ఈ స్కిల్స్ని షార్పెన్ చేద్దాం. ఈ స్కిల్ని ఇంకా అద్భుతంగా డెవలప్ చేద్దాం. ఈ స్కిల్ని ఒక్కడికి కాదు, నువ్వు చెప్తున్న ఆ ఒక్క గంటే 100 మందికి ఉపయోగపడేటట్టు చేద్దాం. దెన్ ఐ స్టార్ట్ లోనింగ్. నాకు అంతకుముందు కెమెరా ముందు ఉందంటే షివరింగ్ వచ్చేది. నలుగురు ముందు మాట్లాడాలంటే నత్తిగా అయిపోయేది మాట. షివరింగ్, టెన్షన్ ఇవన్నీ వస్తూ ఉండేవి. అలాంటి క్రిటికల్ టైంలో అవసరం అన్నిటిని పక్కకు నెట్టి పైకి రావటానికి హెల్ప్ అవుతుంది. నీడ్ మేక్స్ యూ టు రీడ్ అండ్ టు లీడ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ మై డియర్. దెన్ స్టార్ట్ చేశా. నాకున్న ఆ మ్యాథ్ స్కిల్ని ఆన్లైన్లో మొదలుపెట్టి 1000 మందికి ఎలా రీచ్ అవ్వాలో రీచ్ అవటం మొదలుపెట్టా. అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ అయింది అద్భుతంగా. సో ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద ఫస్ట్ మంత్ ఈజ్ అస్సలు నీ అసెట్స్ ఏంటి, నీ లయబిలిటీస్ ఏంటి అంటే మీనింగ్ తెలుసా? నీకు ఏవి మనీని యాడ్ చేయగలవు,
నీ దగ్గర నుంచి ఏవి మనీని తీసేయగలవు అవి మొత్తం ముందు సపరేట్ చేసేసేయాలి. సపరేట్ చేసేసేయాలి. సపరేట్ చేయాలరా తమ్ముడు. ఫస్ట్ నీ దగ్గరున్న అసెట్స్ ఏంటి? నీ దగ్గరున్న బిగ్గెస్ట్ అసెట్ ఏదన్నా ఉంది అంటే, నీవు ఎవరికన్నా ఏదైనా చెయ్యాలి, చెయ్యబోవాలి అనుకున్న ఏదైనా నీకు సంబంధించింది ఉంది అంటే దాట్స్ యూ. నువ్వు మారితే మొత్తం మారిపోద్ది. నేను మారా, మొత్తం మార్చుకున్నా. యూ హ్యావ్ టు చేంజ్. ఎలా సార్? దట్ ఇస్ అ పాయింట్. ఎవరు నీ బిగ్గెస్ట్ అసెట్? ఎవరు అసలు? హూ ఇస్ యువర్ బిగ్గెస్ట్ అసెట్? యువర్ బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ యూ. చేంజ్ అవ్వాలి, అద్భుతంగా చేంజ్ అవ్వాలి, గుర్తుపట్టలేని విధంగా చేంజ్ అవ్వాలి. ఒక్కసారిగా నువ్వు చేంజ్ అయితే నీ కుటుంబానికి ఒక భరోసా దొరకాలి. నీవనేవాడి ఉన్నప్పుడు నీ కుటుంబానికి ఒక గుండె ధైర్యం రావాలి. నువ్వు అనేవాడి ఒక్కడి మారితే చాలరా తమ్ముడు, మొత్తం చేంజ్ ఇలా మొదలవుతుంది. ఐ హోప్ యు గాట్ ఇట్. ఐ హోప్ యు గాట్ ఇట్. అర్థమైందా? సో హూ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అసెట్? యూ ఆర్ ద యువర్ బిగ్గెస్ట్ అసెట్. అండ్ ఫస్ట్ నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయటం మొదలు పెట్టాలి. నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయటం మొదలు పెట్టాలి. ఇన్వెస్ట్ చేయటం మొదలు పెట్టాలనగానే డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టమని కాదరా తమ్ముడు. ఒక్క స్కిల్లో నువ్వు విపరీతంగా మాస్టర్ అయిపోవాలి. ఒక్క స్కిల్లో నువ్వు విపరీతంగా మాస్టర్ అయిపోవాలి. ఆ రోజు నేనేం చేశానంటే, ఒక ఐప్యాడ్ కొనుక్కున్నా 32,000 రూపాయలు పెట్టి. పెన్ను కొనుక్కున్నా యాపిల్ది. నా దగ్గర ఒక పాత ల్యాప్టాప్ ఉంది. అన్నీ లిస్ట్ చేసుకున్నా. నా దగ్గర ఏమున్నా, ఏం కావాలి, నా స్కిల్ ఇది, నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నా. నేను పాత్ స్టార్ట్ చేసుకున్నా, రీసెర్చ్ చేసుకున్నా, క్రియేట్ చేసుకున్నా. నాకున్న స్కిల్ని నలుగురిలోకి ఎలా రీచ్ అవ్వాలి. ఆ రోజుల్లో నాకు డిజిటల్ మార్కెట్ అంటే తెలియదు, సోషల్ మీడియా అంటే తెలియదు. ఓన్లీ ఫేస్బుక్ ఒక్కటే అకౌంట్ ఉండేది. అండ్ యూట్యూబ్ కూడా ఎప్పుడో అప్పుడప్పుడు ఏదో చూస్తూ ఉండేవని. బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. దెన్ ఐ ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ ఏ యూట్యూబ్ ఛానల్. ఐ స్టార్టెడ్ టీచింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీలీ. దెన్ నెట్వర్క్ మొదలైంది. దెన్ కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో ఒక కోర్స్ అనౌన్స్ చేశాం. ఆ కోర్సులోంచి ఒక 3,000 మంది చిల్లర స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. దెన్ మనీ స్టార్టెడ్ ఫ్లోయింగ్. అర్థమైందనుకుంటా. ఇదంతా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు మొదలైంది. దెన్ ఫస్ట్ నువ్వు స్కిల్ డెవలప్ చేయాలి. అసలు ఈ స్కిల్ వల్ల యూజ్ ఏంటో చెప్పనా? కెన్ ఐ టీచ్ వాట్ ఈస్ ద బెస్ట్ యూజ్ బికాస్ ఆఫ్ ద స్కిల్? త్వరగా చెప్తాను. ఇది ఒక చోట రాసుకోండి. స్కిల్లు 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 అంటారు అందరూ. బట్ వాట్ ఈస్ దట్ స్కిల్ మై డియర్? వాట్ ఈస్ దట్ స్కిల్? చెప్తాను, జాగ్రత్తగా రాసుకో. స్కిల్, బిల్డ్ వన్ స్కిల్. ఒక చోట రాసుకో. నేను రాసుకున్న ఫస్ట్ మంత్ మొత్తం ఇదే, బిల్డింగ్ ద స్కిల్. అసలు ఆ 1 మంత్లో నేను ఏం చేశానో తెలుసా? మిర్రర్ దగ్గరికి వెళ్ళేవాడిని, మాట్లాడుకునేవాడిని. నేను అలా టీచ్ చేస్తున్నట్టు, ఇలా టీచ్ చేస్తున్నట్టు మిర్రర్ ముందు మాట్లాడుకునేవాడిని. బుక్ మీద రాసుకొని బుక్ ఎదురు పెట్టి చదువుతూ ఉండేవాడిని మిర్రర్ ముందు. అర్థమైందనుకుంటా. అర్థమైందనుకుంటా. మీరు అన్అకాడమీ అని పేరు వినుంటారు కదా. 1 అవర్ వీక్లీ, 1 అవర్ వీక్లీ 5 days ఫ్రమ్ మై బెడ్రూమ్. మంత్లీ 20 రోజులు 1,25,000 ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం వల్ల అన్నీ 1 by 1 వర్క్లు అవే వస్తాయి. చెప్తాను చూడు ఎలా ఉంటుందో. ఫస్ట్ బిల్డ్ a skill. What is that? Build a skill. Why sir? Because skill brings you what? వర్క్ తీసుకొస్తుందరా తమ్ముడు. అన్అకాడమీ వాళ్ళు నాకు ఫోన్లు చేసి డైరెక్ట్గా అప్పట్లో మ్యాథ్స్ చెప్తారా మీరు అని అడిగిన రోజులు అన్నమాట అవి నేను మాట్లాడేది. కరోనా కష్టకాలంలో అన్అకాడమీ వాళ్ళు ఫోన్ చేసి, దెన్ దే గేవ్ ద వర్క్. స్కిల్స్ బ్రింగ్స్ యూ వర్క్. వర్క్ నీకేం చేస్తుంది? ఆ వర్క్ నాకేం తీసుకొచ్చిందో తెలుసారా తమ్ముడు? మనీని తీసుకొచ్చింది.
వర్క్ నాకు మనీని తీసుకొచ్చింది. మనకు కావాల్సింది కూడా ఆ టైంలో మనీయే కదా. మనీ ఏం చేస్తుంది? మనీ విల్ క్రియేట్ అసెట్స్. అసెట్స్, వాట్ ఈజ్ అసెట్స్? నీ పాకెట్లోకి ఇంకా ఎక్కువ మనీని యాడ్ చేసేదాన్ని అసెట్ అంటారు. ఈ అసెట్స్ ఏం చేస్తాయో తెలుసారా తమ్ముడు? ఈ అసెట్స్ ఏం చేస్తాయి అంటే నీకు వెల్త్ క్రియేట్ చేస్తాయి. వెల్త్ ఏం చేస్తుందో తెలుసారా తమ్ముడు? నీకు ఫ్రీడమ్ను తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? ఫ్రీడమ్ తీసుకొస్తుంది. అర్థమవుతుందా మాట్లాడేది? ఈ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్లో మూడు జాతులు ఉంటారు. కొంతమంది మనీ కోసం, కొంతమంది టైం ఫర్ మనీ, వాళ్ళ టైంని మనీ కోసం ఖర్చు పెడతారు. కొంతమంది మనీ ఫర్ టైం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి టైంని సేవ్ చేసుకుంటారు. అండ్ వెరీ ఫ్యూ మనీ ఫర్ మనీ. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. ఐ హోప్ యు గాట్ ఇట్. నీ డబ్బులు నీ కోసం నిద్రాహారాలు మారి 24/7 పిచ్చ కుక్కలాగా నీ కోసం పనిచేసే విధంగా నీవు నీ డబ్బులకి ట్రైన్ చేసిన రోజు నీకు ఫ్రీడమ్ వస్తుందిరా తమ్ముడు. డబ్బుల కోసం కష్టపడే రోజులు పోవాలి. డబ్బులు పెట్టి నీ టైం సేవ్ చేసుకునే రోజులు రావాలి. అక్కడి నుంచి నీ డబ్బులే నీ కోసం 24/7 రెస్ట్లెస్గా కష్టపడే రోజులు రావాలి. అందుకోసమే ద విలేజ్ ఇన్వెస్టర్స్ మీకోసం నేను స్టార్ట్ చేసింది. ఉన్నావా? ఆర్ యు దేర్ మై డియర్? కెన్ యూ స్పెల్ విత్ మీ? దిస్ ఇయర్. మరలా గుర్తుపెట్టుకో, జనవరి ఎండింగ్ రోజు నేను మీకోసం ఒక వీడియో చేస్తా. ఆ రోజు కల్లా ఒక స్కిల్ డెవలప్ చేసుకున్నాను సార్ అని నువ్వు చెప్పగలగాలి. నువ్వు చెప్పగలగాలి. ఇంకా ఇమీడియట్గా నేను ఏం చేశానంటే ఐ స్టార్టెడ్ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్. ఎవ్రీడే లెగవగానే ఫస్ట్ 1 hour నా మీద నేను ఖర్చు పెట్టుకునేవాడిని. ఆ ఫస్ట్ 1 hour నా మీద నేను ఖర్చు పెట్టుకోవటం వల్ల ద బెస్ట్ నేను సొసైటీకి ఇవ్వటం మొదలయ్యింది. స్పెల్ చేయండి. ఏం చేయాలి? రోజు లెగవగానే ఫస్ట్ 1 hour ఏం చేస్తున్నావు రా తమ్ముడు? నువ్వు గర్ల్ ఫ్రెండ్ పంపించిన మెసేజ్లు చూస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్లు పంపించిన మెసేజ్లు చూస్తున్నావా? లైఫ్లో అతి వాల్యుబుల్ టైమ్ ఈజ్ మార్నింగ్ అవర్. ద మార్నింగ్ ఫస్ట్ 1 hour అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అదే నిన్ను అనలైజ్ చేసుకోమని చెప్పింది. అదే నేను నిన్ను అనలైజ్ చేసుకోమని చెప్పింది. అదే నిన్ను నేను అనలైజ్ చేసుకోమని చెప్పింది. బిల్డ్ ఏ స్కిల్. వై డియర్? స్కిల్ బ్రింగ్స్ యూ వర్క్, వర్క్ బ్రింగ్స్ యూ మనీ, మనీ బ్రింగ్స్ యూ అసెట్స్, అసెట్స్ బ్రింగ్స్ యూ వెల్త్, అండ్ వెల్త్ గివ్స్ యూ ఫ్రీడమ్. ఈ ఈక్వేషన్ ఎప్పుడైతే నాకు తెలిసిందో నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజం కళ్ళ ముందు కనపడింది. మార్పు అలా మొదలైంది. ప్రాబ్లం ఏంటి? ఇంకా నీకు కళ్ళు తెరుచుకోలే. అది మెయిన్ ప్రాబ్లం. కళ్ళు తెరుచుకోవాలంటే నీతో నువ్వు మాట్లాడటం మొదలుపెట్టు. నేను మాట్లాడేది నిజంగా మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఒక్కసారి ఒక్క లైక్ కొట్టవచ్చు కదా తమ్ముడు. అర్థమైతేనే. అర్థం కాకపోతే వద్దురా బాబు. అయిష్టంగా ఏ పని చేయకు. నీకు నిజంగా అర్థమవుతుంటే తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, మీరు ఎవరైనా నాకు తెలియదు, ఒక్క లైక్ కొట్టు. ఎందుకు సార్? నన్ను లైక్ చేయమంటలేదురా బాబా. నువ్వు లైక్ కొడితే అది నలుగురికి రీచ్ అవుతుంది. నా ఆశ అదే, అంతే. అంతకన్నా ఎక్కువేం లేదు. ఐ వాంట్ టు బిల్డ్ ఏ నెట్వర్క్, వెరీ గుడ్ నెట్వర్క్. ఇండిపెండెంట్గా వాడి కాళ్ళ మీద వాడు నిలబడేవాడు కావాలి. బీటెక్ అయిపోయింది, ఇంకా అమ్మా నాన్నల మీదనే పడి తింటున్నావు. ఎంబీఏలు అయిపోయినాయి, ఇంకా అమ్మా నాన్నల మీదనే పడి తింటున్నావు. వచ్చిన జీతం గర్ల్ ఫ్రెండ్కి ఏమో ఖర్చు పెడుతున్నావు, మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి హాస్టల్ ఫీజు కోసం డబ్బు అడుగుతున్నావు. చూడరా, ఒక వయసుకు వచ్చినాక మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి. సో డియర్, బికమ్ ద మాస్టర్ ఆఫ్ వన్ స్కిల్. మాస్టర్. వాట్ ఈజ్ మాస్టర్? ఇంకా నిన్ను మించిన తోపు ఇంకెవ్వడు ఉండకూడదు ఆ పర్టిక్యులర్ దానిలో. నెక్స్ట్, ఈ పాయింట్ నాకు ఆ రోజుల్లో బుక్స్ చదువుతుంటే అర్థమైందనమాట. మనీ ఫ్లోస్ వేర్
వాల్యూ లైస్. ఎక్కడైతే వాల్యూ ఉందో అక్కడికి డబ్బులు పోతాయి. దట్స్ ఇట్. అంతే కదా. బాగా పెరిగే కంపెనీలోనే పెడతావా, లేకపోతే మురిగిపోయిన కంపెనీలో పెట్టేస్తావేమి డబ్బులు? పెట్టవు కదా. మనీ ఫ్లోస్ వేర్ వాల్యూ గ్రోస్. వాల్యూ లైస్ ఆర్ వాల్యూ గ్రోస్. ఐ హోప్ యు గాట్ ఇట్. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది, నీ స్కిల్ వల్ల ఏం రావాలో తెలుసా తమ్ముడు? వాల్యూ క్రియేషన్. గంటలు 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 కాదురా తమ్ముడు, వాల్యూ క్రియేషన్ కావాలి. ఇప్పుడు కావాల్సింది గంటలు గంటలు చేస్తున్నాను సార్, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తున్నాను సార్. నువ్వు చేసేది కూలి పనిరా బాబు, నాట్ స్కిల్డ్ వర్క్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్కిల్డ్ వర్క్, యు ఆర్ డూయింగ్ లేబర్ వర్క్. ఐ హోప్ యు గాట్ ఇట్. నెక్స్ట్ దీని తర్వాత, సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఏమర్థమైంది? స్కిల్ డెవలప్ చేసుకున్నా. స్కిల్ డెవలప్ చేసుకుంటే ఏం జరిగిందో చెప్పనా? నేను సంవత్సరం మొత్తం కింద పడి మీద పడి కొట్టుకొని 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 సంపాదించే సంపదంతా గట్టిగా ఒక్క నెల రోజు 2 గంటలు పనిచేస్తే వచ్చిందిరా తమ్ముడు. మజా దొరికింది, మస్తు మజా దొరికింది. ఆ రోజు నుంచి డిసైడ్ అయిపోయా, డోంట్ వర్క్ టూ మచ్, వర్క్ లెస్ గెట్ మోర్. స్పెల్ ఇట్, వర్క్ లెస్ గెట్ మోర్. అప్పటి నుంచి డైలీ, అంతకుముందు డైలీ 10 గంటలు టీచ్ చేసేవాడిని. అప్పటి నుంచి డైలీ 1.5 గంటలు టీచ్ చేస్తా. మ్యాథ్స్, ఐఐటి మ్యాథ్స్, ఎంసెట్ మ్యాథ్స్ 1.5 గంటలు టీచ్ చేస్తా. మిగతా టైం అంతా ఫ్రీడమ్. ఐ హోప్ యు గాట్ ఇట్. ఈ ప్రాసెస్లో మరి మనీని డైవర్సిఫై చేయాలి అని నా బిజినెస్ లాస్ అయినాక అర్థమైంది. సార్ నేను 2025 ఎంసెట్లో ప్రిపేర్ అయ్యి మీ దగ్గరే తీసుకున్న. నవ్ ఐ యామ్ ఇన్ సిబిఐటి సిఎస్సి కోర్. వర్ధన్, ఆల్ ద బెస్ట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్. వండర్ఫుల్ రా వర్ధన్. సిబిఐటి అంటే ద బెస్ట్ కాలేజ్ రానన్నా. ఒక్క దెబ్బకి కొడితే అందరూ 3 లక్షలు 4 లక్షల జీతం కోసం ట్రై చేస్తే నువ్వు ఒకేసారి 40-50 లక్షల జీతం కోసం వెళ్ళాలి. ఐ హోప్ యు గాట్ ఇట్. నౌ కమ్ టు హియర్. సో నా బిలీఫ్స్ మార్చుకున్నా, నా బిహేవియర్ మార్చుకున్నా, అండ్ నా మైండ్ సెట్ మార్చుకున్నా. నాకు అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? మనీ ఈజ్ ఎ టూల్, డోంట్ బీ ఏ ఫూల్. ఆ రోజు నేను నా బుక్లో రాసుకున్నా, మనీ ఈజ్ ఏ టూల్, డోంట్ బీ ఏ ఫూల్. డబ్బుని పని చేయించాలి కానీ రా, డబ్బు కోసం నువ్వు పెచ్చోళ్ళెక్క పని చేయటం ఏంది? దాన్ని ఇంకా వచ్చిన డబ్బుని వచ్చినట్టు డైవర్సిఫై చేయటం మొదలుపెట్టా. ఎందుకంటే ఒక్క బిజినెస్లో పెడితే కాలిపోయిందిగా, దాన్ని డైవర్సిఫై చేయటం మొదలుపెట్టా. ఒకటి జిమ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్, వాట్ నాట్. ఒకటి పోతే ఇంకొకటి వచ్చి మనకి కాపాడటం మొదలుపెట్టుద్ది. అర్థమైందనుకుంటా. దెన్ నౌ ఐ డిసైడెడ్ దిస్ ఇయర్. ఇవాళ పొద్దున కూర్చొని అసలు నాకేమున్నాయి, గత 3-4 సంవత్సరాలు అసలు ఏం సాధించా, ఎంతవరకు సంపాదించా మొత్తం లిస్ట్ చేసుకొని ఐ డిసైడెడ్ దాట్ ఈ నెక్స్ట్ జనవరి 1 కల్లా 10 CR ఇప్పుడున్న ఇన్కమ్కి యాడ్ చేయాలి. విత్ వర్కింగ్ డైలీ 2 అవర్స్. డైలీ 2 అవర్స్. పాయింట్ అర్థమైందా? మరి నువ్వు రోజు ఎన్ని గంటలకు పని చేస్తున్నావు తమ్ముడు? ఒక్కసారి ఆలోచించుకో. రైట్. నెక్స్ట్, ఇప్పుడు మీరు మరి ఏం స్కిల్ డెవలప్ చేయాలి? స్టాక్ మార్కెట్ గురించి రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం, ఫ్రైడే. ఇవాళంతా దీని గురించే, ఎందుకంటే నాకు కూడా మళ్ళీ వేరే పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. హ్యావ్ టు క్లోజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకొక 5-10 మినిట్స్లో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ మంత్లో మనము, ఇది ఫస్ట్ మంత్ కాదు అసలు, రేపటి నుంచే మొదలవ్వాలి. ఏందది? డైలీ మార్నింగ్ 1 అవర్ ఏం చేస్తావు?
ఏం చేస్తావు? లేదు అంటే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకుందామా? మాకు రూట్స్ అకాడమీ యాప్ అని ఒకటి ఉంటుంది. యాప్లో ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఒక కమ్యూనిటీ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మొన్న నాకు ఒక కాల్ వచ్చింది ఒక పబ్లిషర్ నుండి. మనము తెలుగులో పీడిఎఫ్ బుక్ని ప్రింటెడ్ దాన్ని ఒరిజినల్ బుక్ని పీడిఎఫ్ చేసి మీకు గ్రూప్లో పెట్టాను కదా, కాపీ రైట్స్ ఇష్యూ అంట, కేసు అవుతుందంట. అట్లా బుక్స్ అని అట్లా ఫ్రీగా పీడిఎఫ్లు పెట్టకూడదంట. లేదు సార్, నాకెవడో ఫార్వర్డ్ చేసి నేను మా గ్రూప్లో ఫార్వర్డ్ చేశానని నేను చెప్పా. సో డైలీ ఫస్ట్ 1 అవర్ ఒక రీడింగ్ కమ్యూనిటీ క్రియేట్ చేద్దామా? నేను కూర్చుంటాను, మీరు కూర్చుంటారు, అందరం చదువుతూ ఉంటాం లైవ్లో. డౌట్లు వస్తే అక్కడే డిస్కస్ చేసుకుందాం. అర్థమైందా నేను మాట్లాడింది? అండ్ ఆ యాప్లో ఒక 1000 బుక్స్ ఉంటాయి. 1000 బుక్స్ ఉంటాయి. అన్ని రకాల బుక్స్, మైండ్ సెట్ మీద బుక్స్, లీడర్షిప్ మీద బుక్స్, స్కిల్స్ డెవలప్మెంట్ బుక్స్, పబ్లిక్ స్పీకింగ్ మీద బుక్స్, స్టాక్ మార్కెట్ మీద బుక్స్, F&O ట్రేడింగ్ మీద బుక్స్, థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. డైలీ 1 అవర్ ఫస్ట్ అవర్ కూర్చొని అందరం కూర్చొని చదవటం, డిస్కస్ చేసుకోవటం, డౌట్లు వస్తే అక్కడే చాటింగ్లో అడగటం, క్లారిఫై చేసుకోవటం. ఇట్స్ ఎ పవర్ఫుల్ ఛాలెంజ్. ఇట్స్ ఎ పవర్ఫుల్ ఛాలెంజ్. చేంజ్ అనేది యాక్షన్తో మొదలవుతుంది, ఎక్స్క్యూజెస్తో కాదు. హౌ మెనీ ఆఫ్ యూ విల్ యాక్సెప్ట్ ఇట్? రైట్. సో ఇది నేను ఒక్కసారి మా వాళ్ళతో డిస్కస్ చేసి యాప్లో అక్కడ ఫ్రీగా చేయలేం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంటర్నెట్ ఛార్జింగ్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఆ యాప్ మనం మెయింటైన్ చేయాలంటే తమ్ముడు జస్ట్ ఇంటర్నెట్ ఛార్జెస్ మనం అమెజాన్ వెబ్ సర్వర్ వాడుతుంటాం, వాడికి మంత్లీ ఇంతని పే చేస్తాం. మనం అంతమంది ఒకేసారి లైవ్లోకి వచ్చి అది చదువుతూ అన్ని డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈజ్ ఎ ఛార్జబుల్, బట్ నాట్ లక్షలు వేలు ఉండవులే. మహా ఉంటే ఓ 500 దగ్గరకు ఉండొచ్చేమో. లెట్ అస్ డిస్కస్ విత్ అవర్ టీమ్ సో దాట్ వాళ్ళు ఓకే అన్నారనుకో, దెన్ ఇమీడియట్గా ఇంత లెస్ అమౌంట్ తోటి మనం ఎంత బెస్ట్ చేయగలమో చేసి ద లీస్ట్ అమౌంట్ ఓన్లీ ఫర్ ఎవర్ ఉంటుంది. అది మళ్ళీ నాట్ 1-2 డే, ఫర్ ఎవర్ నీకు యాప్ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి వెరీ లీస్ట్ అమౌంట్ తోటి చేయటం. నేను ఒక్కసారి లెట్ మీ థింక్, ఇప్పుడు నాకు సడన్గా వచ్చింది. ఎందుకంటే మీరు ఓన్గా అంటే ఏదేదో చదివేస్తుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు. కాబట్టి అట్లా కాకుండా నేను చదువుతుంటా, మీరు చదువుతుంటారు, లైవ్లో కూర్చోవటం, డిస్కస్ చేయటం. అట్లీస్ట్ వారానికి ఒక 5 రోజులన్నా అలా పెట్టుకున్నామనుకో, చాలా నాలెడ్జ్ యాడ్ అవుతుంది కదా తమ్ముడు. ఐ హోప్ యూ గాట్ ఇట్. Let us see this. Let me discuss with my team. Can we do or not at the least price? ఎంత లీస్ట్ అయితే అంత. అర్థమైంది అనుకుంటా. చూద్దాం. అది జస్ట్ ప్రజెంట్ అట్లా హోల్డ్లో పెట్టండి. నాకు సడన్గా థాట్ వచ్చింది, లెట్ మీ జస్ట్ చెక్ ఇట్. చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్, కమ్ టు ద నెక్స్ట్ ఫస్ట్ మార్నింగ్ అవర్స్ మనం డిసైడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ మార్నింగ్ అవర్స్ ఎప్పుడు నీకు బెస్ట్ ఆఫ్ యువర్ డే అవ్వాలి. అర్థమైంది అనుకుంటా. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలంటే ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టడం మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకున్నావు. ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు నేను చెప్తాను, ఒక్కసారి చూస్తావా? హై ఇన్కమ్ స్కిల్స్ 4 C's ఉన్నాయి. ఇందులో ఏదో ఒక్క దానిలో మీరు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నాకు తెలిసి హై ఇన్కమ్ స్కిల్స్ 4 ఉంటాయి తమ్ముడు. హై ఇన్కమ్ స్కిల్స్. నేను 0లో ఉంటే ఇవే చేస్తా. నేనైతే ఒకటి చేశా, నాకు రాంది ఏమని చెప్పా, నాకు మ్యాథ్స్ వచ్చు. ఏమి రాదు? నలుగురితో మాట్లాడటం రాదు, కమ్యూనికేషన్ రాదురా తమ్ముడు. వారన్ బఫెట్ ఫస్ట్ కోర్సు, వారన్ బఫెట్ గారు ఉన్నారు కదా, ఆయన డబ్బులు పెట్టి నేర్చుకున్న ఫస్ట్ కోర్సు ఏంటో తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్. ఏమిటి? కమ్యూనికేషన్ స్కిల్. సో ఫస్ట్ సి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ స్కిల్స్.
నేర్చుకోవాలి. కొంతమంది తమ్ముళ్ళు నాకు మెసేజ్లు పెడుతుంటారు, అంటే నాకంటే నా పర్సనల్ నెంబర్ కాదు, కింద కామెంట్స్లో పెడుతుంటారు. కింద కామెంట్స్లో ఏం పెడుతుంటారో తెలుసా? నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, నాకు ఇంగ్లీష్ రాదు. తమ్ముడు, ప్రపంచం అరచేతుల్లో ఉందిరా. నేను కూడా ఊరు నుండే వచ్చా, విలేజ్ నుంచి, పక్క బూతులు తప్ప ఏమి రావు నాకు. ఇవాళ నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ కూడా తోడా తోడా ఆతా హై. సో ఇప్పుడు ఫోకస్ అంతా నేషనల్ లెవెల్లో విలేజ్ ఇన్వెస్టర్స్ వెళ్ళాలి కాబట్టి నౌ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ హిందీ స్కిల్స్. స్కిల్స్ నేర్చుకుంటే వస్తాయి. చాలామంది చేసేది ఏంటో చెప్పనా? లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ కావాలని కోరుకుంటారు. లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఎలా వస్తుందిరా? ఇత్తు పెట్టకుండా మొక్క వస్తుందా? ఫ్రూట్ వస్తుందా? ఏమి రాదురా తమ్ముడు. అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ? కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు ఏ ఫీల్డ్లోనే ఉండు. ఆల్రెడీ కొంతమంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, మీరు దేని మీద ఫోకస్ పెట్టాలో తెలుసా తమ్ముడు? మార్కెటింగ్, సేల్స్ అంటారే, భూమి మీద ద మోస్ట్ పవర్ఫుల్ స్కిల్ ఏదైనా ఉందంటే సేల్స్. సెల్లింగ్ సంథింగ్, సెల్లింగ్ సంథింగ్. అర్థమైందనుకుంటా. సెల్లింగ్ సంథింగ్ పవర్ఫుల్ స్కిల్. అది నీకు బాగా మాట్లాడటం తెలుగొచ్చు. రియల్ ఎస్టేట్లో ఒక బిల్డింగ్లో ఒక డబల్ బెడ్రూమ్ అమ్మిపెట్టు, కమిషన్ వస్తుంది 2%. 4 డబల్ బెడ్రూమ్లు అమ్మిపెట్టు, నెలకి కమిషన్ వస్తుంది 2%. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డబల్ బెడ్రూమ్ నువ్వు ఉన్న ఏరియాలో ఒక 30 లక్షలు అమ్ముడుపోతుంది తమ్ముడు. 2% అంటే ఎంతరా తమ్ముడు? చాలా డబ్బులు వస్తాయిగా. నెలకు ఒక 4, 10, 20 అమ్మినం అనుకో, ఏమవుద్ది? డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఒక్కడవే కాకుండా నీ కింద ఒక 4 టీముని పెట్టేసి వాళ్ళందరితో కాలింగ్ చేయించుకోవటం, వాళ్ళందరితో ఒక యాడ్ వేయించుకోవటం, వాళ్ళందరి నుండి వచ్చినవి మల్టిప్లై చేయరా తమ్ముడు. యాడ్ చేస్తే ఇన్కమ్ గ్రో అవ్వదు, మల్టిప్లై చేస్తేనే ఇన్కమ్ గ్రో అవుతుంది. ఏం చేస్తే అవుతుంది? మల్టిప్లై ద ఇన్కమ్. మల్టిప్లై ద ఇన్కమ్. కమ్యూనికేషన్ నేర్చుకుంటే వస్తుంది. నెక్స్ట్, రెండో, యాక్చువల్లీ కోడింగ్ ఒకప్పుడు చాలా పవర్ఫుల్, బట్ ఇప్పుడు కోడింగ్ మనకి చాట్ జీపీటీ అవి ఇవి అన్నీ ఇచ్చేస్తుంది. కానీ ఆ కోడింగ్ని వాడి ఆటోమైజేషన్ అంటాం కదా, ఏఐ, ఆ డేటా సైన్సు, డేటా అనలిటిక్స్, ఎస్పెషల్లీ బీటెక్లో చదువుతున్న వాళ్ళు, లేదా బీటెక్లు అయిపోయి చిన్న 20,000, 10,000, 30,000 జాబులకి సెటిల్ అయిన తమ్ముడు, చదువు ఉంది నీ దగ్గర, అదే పెద్ద ఆయుధం నీకు. నేర్చుకో ఎక్స్ట్రా స్కిల్, కోడింగు, అనలిటిక్స్, డేటా, వాట్ నాట్, యాడ్ ఇట్. అర్థమైందా? కోడింగ్ దానిలో వాయిస్ ఈజ్ లోనా? కెన్ యూ ప్లీజ్ డూ చెక్ ఇట్? వాయిస్ ఈజ్ లో అంట. రైట్. థర్డ్ వన్ కోడింగ్ బాగానే ఉంది. ఇప్పుడు కొలాబరేట్ చేయటం నేర్చుకోవాలి. కొలాబరేట్. వాట్ ఈజ్ కొలాబరేషన్ అంటే? దీన్ని ఏమంటారు తెలుసా? నెట్వర్క్ బిల్డింగ్. అరౌండ్ యువర్ స్కిల్. నెట్వర్క్ బిల్డింగ్ అరౌండ్ యువర్ స్కిల్. దాట్స్ వాట్ ఐ డిడ్. నాకున్న మ్యాథ్స్ స్కిల్కి కమ్యూనికేషన్ స్కిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను వెంటనే ఏం చేశానో తెలుసా? కొలాబరేట్, నెట్వర్క్ ఫామ్ చేసేసా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే ఉంది తమ్ముడు. నాకున్న స్కిల్ ఏంటి? మార్కెట్లో 4-5 సంవత్సరాల్లో బాగా నలిగి ఉన్న నాలెడ్జి నాతో పాటు పోతే ఏం ఉపయోగం అని ఇప్పుడు ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసి నెట్వర్క్ బిల్డ్ చేయగలిగాం కదా. కొలాబరేట్. ఒంటరిగా ఎంత దూరం పోతావురా తమ్ముడు? టుగెదర్కి వెళ్ళిపోదాం. కొలాబరేట్. వన్స్ కొలాబరేట్ అయిన తర్వాత గుర్తుపెట్టుకో తమ్ముడు, అక్కడ నుంచి క్యాపిటల్ మెయింటెనెన్స్. చూడు, జాగ్రత్తగా విను. కమ్యూనికేషన్ ఈజ్ ఎ స్కిల్. కోడింగ్ ఈజ్ ఎ స్కిల్. ఆ స్కిల్స్ ఇంకొక నలుగురికి చెప్పటం నేర్చుకున్నప్పుడు నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. నెట్వర్క్ నుంచి నీకు క్యాపిటల్
జనరేట్ అవుతుంది, క్యాపిటల్ జనరేట్ అవుతుంది. ఈ క్యాపిటల్ జనరేషనే వెరీ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. కొంతవరకే ఫ్రీ చేస్తావు, అంతా ఫ్రీ చేస్తే నీకు వాల్యూ ఉండదు. అట్లని విలేజ్ ఇన్వెస్టర్స్లో ఏదో చేస్తామని అనుకోమాకండి ప్లీజ్. విలేజ్ ఇన్వెస్టర్స్ ఈజ్ డిఫరెంట్. ఇది పెట్టిన ఉద్దేశమే ఇన్వెస్టర్స్ని డెవలప్ చేయటం. అర్థమైందా? జీరో నుంచి ఇన్వెస్టర్స్ని తయారు చేయటం. ఐ హోప్ యూ గాట్ ఇట్. బట్ నీకు ఏదో ఒక స్కిల్ ఉంటుందిగా, అది అర్థమైంది అనుకుంటా. బాగా హై ఇన్కమ్ స్కిల్స్ ఇవి కాకుండా కొన్ని బ్యూటిఫుల్ స్కిల్స్ ఉన్నాయి. త్వరగా చెప్తాను. నీకేమన్నా అందులో గ్రిప్ ఉందో లేదో చెక్ చేసుకో. త్వరగా చెప్తాను. ఈ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. వచ్చిన తర్వాత ఎనీహో మన ఇన్వెస్టింగ్ ఛానల్లో అన్ని ఇన్వెస్టింగ్ గురించే మాట్లాడుతుంటాం కాబట్టి కంగారు లేదు. ఒకవేళ నీకు డేటా అనలిస్టిక్స్ వచ్చనుకో, ఎక్సెల్ సీట్లు చేయటం, ఎస్క్యూఎల్, పవర్ బిఐ వీటిలలో మంచిగా ఉందనుకో, నీ శాలరీ డబల్ ట్రిపుల్ అయిపోద్ది జాగ్రత్తగా నువ్వు చేసుకుంటే. అర్థమైందా? లోన్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు 20,000 శాలరీ ఉందనుకోరనన్నా, దాన్ని 8-10 లక్షల శాలరీకి తీసుకెళ్తే నెలకి 20,000 సంపాదించే నువ్వు నెలకు 1,00,000 సంపాదించడం మొదలు పెడితే చేంజ్ మొదలవుద్దా లేదా? చేంజ్ మొదలవుద్దా లేదా? సో ఈ ఫస్ట్ 1, 2, 3 మంత్స్ దీని మీద ఫోకస్ పెట్టాలి. పెట్టగలుగుతారా? ఏమేమి స్కిల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న స్కిల్స్ నేను కొన్ని చెప్తాను, కొన్ని డిమాండ్ ఉన్న స్కిల్స్ చెప్తాను, త్వరగా చూసుకోండి. నాకు తెలిసి బాగా డబ్బులు సంపాదించగలిగే స్కిల్ ఒకటి డిజిటల్ మార్కెటింగు. దానిలో పీక్స్లో ఉండాలి. జస్ట్ నీ దగ్గర మొబైల్ ఉంటే చాలు తమ్ముడు, దాంతో నువ్వు చాలా అద్భుతాలు చేయొచ్చు. కానీ ముందు మాస్టరీ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. లీడ్స్ జనరేట్ చేయటం, యాడ్స్ పెట్టడం, సేల్స్ జనరేట్ చేయటం, సేల్స్లో కమిషన్ తీసుకోవటం, ఫేస్బుక్, గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ, ఇన్స్టా యాడ్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకొని కంపెనీకి నువ్వు వాల్యూ క్రియేట్ చేస్తుంటే మనీ నీ దగ్గరకు ఫ్లో అవుతుంది కదా. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత వీడియో ఎడిటింగ్ అంటారు. ఇది కూడా చాలా పవర్ఫుల్ థింగ్, కానీ సరిగ్గా వాడుకోవడం రావాలి. క్యాప్కట్, ప్రీమియర్ ప్రో, డావెన్సీ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇందులో తోపు అయిపోవాలి. ఇవాళ రీల్స్, షార్ట్స్, వీడియోస్ యూట్యూబ్లో పెద్ద అందరు వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఎడిటర్ కావాలి. నువ్వు ఇంటి దగ్గర నుంచి మనీ ఛార్జ్ చేయడం మొదలు పెట్టవచ్చు, కానీ స్కిల్స్లో నువ్వు తోపై ఉండాలి. పైన వస్తే ఏం చేస్తావు? గంటలు కూర్చొని పని చేసుకోవాలి. ఒకవేళ నీకు వెబ్సైట్ డిజైన్ చేయడం వచ్చిందనుకో, డిజైన్ ద వెబ్, దానిలో తోపైపో. నెక్స్ట్ అతి ముఖ్యమైనది బిజినెస్ స్కిల్స్లో అతి హై ఇన్కమ్ ఏముందంటే సేల్స్ అండ్ క్లోజింగ్ రా మై డియర్ ఫ్రెండ్. హైయెస్ట్ పెయిడ్ స్కిల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాల్డ్ సేల్స్. ఎప్పుడు ఫిక్స్డ్ శాలరీ కోసం చేసావంటే నీ బ్రతుకు బస్ స్టాపే. ఫిక్స్డ్ శాలరీ ప్లస్ కమిషన్ కోసం చేయాలి. అర్థమవుతుంది అనుకుంటా. అండ్ అతి ముఖ్యమైనది పబ్లిక్ స్పీకింగ్, దట్స్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ హోప్ యు గాట్ ఇట్ మై డియర్. అండ్ ఈ స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ఐ హోప్ యు గాట్ ఇట్. నీకు ఏదో ఒకటి బాగొచ్చు కదా, ఒక్క దాన్ని పట్టుకొని దాన్ని అద్భుతంగా తయారైపోయినావు అనుకో, ఆటోమేటిక్గా నీకు ఇన్కమ్ మొదలవుతుంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకో, ఫస్ట్ 1, 2, 3 మంత్స్ వరకు ఇక్కడ వరకు వెళ్ళిపోదాం. ఇప్పుడు 3 మంత్స్ కల్లా 3 మంత్స్ టైం ఇస్తున్నా. ఇంకా నీ దగ్గర డబ్బులు జనరేషన్ మొదలైంది. స్కిల్ నుంచి డబ్బులు ఇంకా జనరేట్ అవుతూ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఆ డబ్బుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుందాం, పర్ మంత్ వచ్చింది. 50% మళ్ళీ నీకోసమే డెవలప్ చేయి. నీ టీం, నీ స్కిల్స్. ఎగ్జాంపుల్ నేనే చెప్తా. ఐప్యాడ్ వాడేవాళ్ళం కదా, ఐప్యాడ్ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేశానో తెలుసా? నన్ను దగ్గర నుంచి చూస్తున్న మా స్టూడెంట్స్కి బాగా తెలుసు. అంతకుముందు నా దగ్గర కోచింగ్ సెంటర్లో బ్లాక్ వైట్ బోర్డులు ఉండేవి. పెన్నుతో మార్కర్తో రాసేవాళ్ళం. బోర్డులు తీసేపించి డిజిటల్ బోర్డులు పెట్టించా. క్లాస్ రూమ్ డిజిటల్ బోర్డు హైదరాబాద్లో ఫస్ట్ నాదే. కరోనా అట్లా పోతున్న టైంకి, క్లాస్ రూమ్లో ఓపెన్ అయిన టైంకి డిజిటల్ బోర్డులు పెట్టించేసా. డిజిటల్ బోర్డు ల్యాక్స్లో అయింది, కానీ డబ్బులు ఇన్కమ్ వచ్చింది కదా, అక్కడ దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఇంకా గ్రోత్ పెంచేశా. అర్థమైందా? ఒకటి కాదు, 2 డిజిటల్ బోర్డులు. డిజిటల్ బోర్డులు నెంబర్ పెరిగే కొంది ఫ్లో ఆఫ్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఐ హోప్ యు గాట్ ఇట్. సో 1,00,000లో సగం డబ్బుల్ని
మళ్ళా రీఇన్వెస్ట్ చేయి. సగం డబ్బుల్ని ఇంకా నువ్వు స్టాక్స్, గోల్డ్, ఇంకెక్కడెక్కడ పెట్టగలవు అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపో. మరలా ఇది 4th మంత్లో ఉన్నాం, ఇంకా చూసుకో జాగ్రత్త. ఒక్క హై ఇన్కమ్ స్కిల్ ఒక్కసారి 5th మంత్కి వెళ్ళే వరకు ఇది 1 lakh అవ్వకూడదు. ఇట్ షుడ్ బికమ్ 10 lakh ప్లస్. వెళ్ళిపోవాలి. నాకైతే అలానే జరిగింది, మరి నీకు కూడా జరగాలంటే అదే పాత్రలోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎప్పుడైతే కొద్దిగా డబ్బులు వస్తున్నాయో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోవాలి. అట్లా తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి వచ్చేవరకు ఏమైందో తెలుసా? నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వరకు ఒక్కసారిగా ఇన్కము 2 CR దాటి వెళ్ళిపోయింది. అంత ఇన్కమ్ జనరేట్ చేసేసా. ఆ 1, 2, 3, 4, 5 months పడిన స్ట్రగుల్లో నుండి ఐ జనరేటెడ్ స్లోలీ ఇన్కమ్ని 2 CR అటువైపుకి తీసుకెళ్ళా. 2 CR అటు వెళ్ళిన తర్వాత కొంత మరి ఖర్చులకు పోతాయి కదా, ఒక 50 లక్షలు 60 లక్షలు ఖర్చులకు పోతే మిగతా మనీని ఇమీడియట్లీ అప్పుడే స్టాక్ మార్కెట్ మంచి ఊపు మీద ఉంది. కొంత స్టాక్ మార్కెట్, కొంత రియల్ ఎస్టేట్, కొంత రకరకాల గోల్డ్, XYZ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చేసా. అర్థమైందా? అది ఇవాళ నాకు సోర్స్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇన్కమ్గా మారినాయి. దెన్ 4th month, 6th month, 8th month, 12th monthకి వచ్చే వరకు నీ నెట్ వర్త్ 1 CR అవ్వాలి. 1 CR అవ్వాలి. అర్థమైందనుకుంటా. స్లోలీ పెరగాలి. చూపించినా ఒక రివర్ కానీ ఒక అడవి కానీ ఎలా స్టార్ట్ అవుద్ది ఎప్పుడన్నా గూగుల్ చేశారా? నేను చేసి చూపిస్తా చూడు నీకు. ఇప్పుడు క్లోజ్ చేస్తాను. లాస్ట్ 1-2 minute క్లోజ్ చేస్తాను, జాగ్రత్త. లాస్ట్ 1-2 minute రివర్ స్టార్టింగ్ పాయింట్. చూడండి తమ్ముడు, రివర్ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉందనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తా. ఒక వీడియో చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఏదో ఒక వీడియో తీసుకుందాం. సరే, ఇదిగో ఈ వీడియో ఉందా? ఇది చూడండి జాగ్రత్తగా. How rivers are formed, a journey from source to sea. Rivers are the lifelines of our planet, carving through landscapes, జాగ్రత్తగా వినండి. and shaping civilizations. అసలు ఇది చూడు, ఇంత పెద్ద ఫ్లో వస్తుంది కదా, అసలు ఇంత పెద్ద ఫ్లో యాడ్ నుండి వచ్చింది, అది అసలు ఎలా ఉంది అనేది జాగ్రత్తగా విను. ఇది చూడు, ఇంత ఫ్లో నీకు కనపడుతుంది కదా, అసలు దీని స్టార్టింగ్ పాయింట్ ఇదిగో. ఈ చిన్న వర్షపు డ్రాప్స్ అన్నీ, అదిగో ఇంత చిన్నగా మొదలైంది. చూపించకూడదారా? రైట్. హలో, సరే, ఇది చూపించకూడదు అంటలే. ఇలా చూపిస్తే ఛానల్ పోద్దంట. చూసారా? నాకు చాలా చూపించాలని ఉంది కానీ మరి ఇవన్నీ మనం చూపించలేము. ఇది ఎట్లా పోయేది ఇప్పుడు? ఎక్కడ? సరే, ఓకే, ఇట్లా చూపించకూడదు అంటలే. చూడరా బాబు, ఛానల్కి ఏమన్నా మళ్ళీ అవుద్దేమో చెక్ చేసుకో. రైట్. సో డియర్, చిన్న డ్రాప్స్తో మొదలవుద్ది. కావాలంటే గోదావరి ఎలా మొదలైందో చూడు, చిన్న డ్రాప్స్. కృష్ణా రివర్ ఎలా మొదలైందో చూడు, చిన్న డ్రాప్స్. కానీ ఎట్ ద ఎండ్ సోర్స్ నుంచి సముద్రం, సీలో కలిసే కల్లా మహాసముద్రం అయిపోద్ది. సో అక్కడ నీకు చాలా స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. చాలా స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు, ఒకప్పుడు నేను 1 crore సంపాదించడం కోసం చాలా కష్టపడ్డా. ఇవాళ 10 CR సంపాదించడం కోసం నా సోర్స్ ఆఫ్ రకరకాల సోర్సెస్, ఐదర్ ఇట్ మే బి జిమ్, ఐదర్ ఇట్ మే బి
సెలూన్స్, ఐదర్ ఇట్ మే బి కోచింగ్ సెంటర్, ఐదర్ ఇట్ మే బి యూట్యూబ్స్, ఐదర్ ఇట్ మే బి రకరకాల రియల్ ఎస్టేట్ XYZ అన్నీ కలిపి 10 CR నేను జనరేట్ చేయాలని డిసైడ్ చేసుకొని ప్లాన్ వేసుకున్నా. కానీ ప్రతి ప్లాన్కి యాక్షన్ తోటే మొదలవుతుంది, వర్క్తో మొదలవుతుంది. స్టార్ట్ చేయి, డెసిషన్ తీసుకో, స్టార్ట్ చేయాలని. చాలామంది ఏం చేస్తారో చెప్పనా, 31st నైట్ చాలా అనుకుంటారు, ఫస్ట్ 11కి 12కి లెగుస్తారు, అనుకుని అన్నీ మర్చిపోతారు. అందుకే వాళ్ళు ఇవాళ బార్ షాపుల దగ్గర క్యూ కట్టేశారు. నేను డిసైడ్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న ప్రతి బ్యాడ్ హ్యాబిట్ అన్నిటిని కట్ చేసి పడేసేసా. సో హ్యాబిట్ ఫామ్ చేయి. సో నేను అన్నట్టు ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకుందాం. ఎర్లీ మార్నింగ్ అవర్ వీక్లీ అట్లీస్ట్ 5 days అయినా సరే వీ విల్ స్టార్ట్ రీడింగ్ అబౌట్ డిఫరెంట్ బుక్స్ చదవటం మొదలు పెడదాం. దాని నుంచి మనం స్కిల్స్ డెవలప్ చేసుకుందాం. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్, చాలా ఇంపార్టెంట్, అండ్ టెలిగ్రామ్ ఛానల్. ప్రస్తుతానికి మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మనకున్నవి అవే కమ్యూనిటీసు. అండ్ త్వరలో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎంతమంది దీనికి అంగీకరిస్తారు, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ డియర్. అండ్ ఒక్క సెకండ్ టైం ఇస్తాను, ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. త్వరగా జాయిన్ అవుతారా? లాస్ట్ క్లాస్ PDF ఈజ్ నాట్ ఓపెన్ అంట. కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్ డియర్? ఫస్ట్ స్టెప్పే ఫౌండేషన్ రన్ అన్న, జీరోనే ఫౌండేషన్గా మార్చుకుందాం. అక్కడి నుంచి మనము అద్భుతంగా తయారవుదాం. ఆ ఫస్ట్ స్టెప్ నా వాల్యుబుల్ టైం, మీ వాల్యుబుల్ టైం కాబట్టి చాలా పవర్ఫుల్ బుక్స్ నేను చదివినవి, ఇంకా చదువుతున్నవి ఉన్నాయి. అవి మీరు మార్కెట్లో ఒక్క బుక్ కొనాలంటే, నేను ఒక స్టాక్ మార్కెట్ బుక్ కొన్న 12,500 రూపీస్. ఎక్కడ కొంటారు తమ్ముడు మనం జీరో దగ్గర మొదలుపెట్టినప్పుడు? చేయలేమట్లా. ఆ బుక్ నేను మీకు యాప్లో అనుకో PDF ఇచ్చినా ఎవడు ఏం చేయలేడు. సో నేను ఒక స్కిల్ అని చెప్పాను కదా ఇందాక, ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం అట్లీస్ట్ వీక్లీ 5 days అన్న మార్నింగ్ అవర్ నీకోసం నువ్వు స్పెండ్ చేసుకుందాం. అండ్ ఆ మార్నింగ్ అవర్ కూడా ఏ టైం అయితే బాగుంటుందో చెప్పండి. మార్నింగ్ 6 to 7. ఆర్ యూ ఓకే విత్ దాట్? మార్నింగ్ 6 to 7 పేజ్ టు పేజ్ చదవటం, 2 నిమిషాలు టైం ఇవ్వటం, పేజ్ చదవటం, అందులో ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకోవటం. 5 AM ఐ ఆమ్ రెడీ, బట్ ఐ డోంట్ నో ఎవ్రీ వన్ ఈజ్ రెడీ ఆర్ నాట్ ఇన్ ద యూట్యూబ్ రా తమ్ముడు. ఇదిగో మా వాళ్ళు ఇప్పుడే వచ్చే చెప్తున్నారు కదా, ఆ యూట్యూబ్లో ఏదో చూపిస్తే మొత్తం యూట్యూబ్లో మన ఛానలే పోద్దంట. కాబట్టి అన్ని యూట్యూబ్లో చేస్తే ఎత్తేస్తారు మనల్ని. అండ్ సెబీ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏ స్టాక్ని రికమెండ్ చేయకూడదు, ఏ స్టాక్ని మనం చూపించకూడదు కూడా. అర్థమవుతుందా? సో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మిగతా వాటిలో చూడండి. ఐ విల్ లెట్ యూ నో కంప్లీట్ క్లారిటీ అబౌట్ కమింగ్ ఫ్రైడే క్లాస్లో నేను చెప్తాను. దాని గనక మా వాళ్ళు గనక ద లీస్ట్ బెస్ట్ ప్రైస్ ఎంతవరకు ఇవ్వగలరో చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. తర్వాత కొన్ని మిస్టేక్స్ మనం చేస్తాం డబ్బులు వచ్చినప్పుడు, అవి జనరల్గా మనం చేయకుండా ఉంటే చాలా వరకు మన మనీ మల్టిప్లై అవుతుంది. ఆ మిస్టేక్స్ ఏంటి అనేవి మనం డే బై డే ఈ 1 crore జర్నీలో మనం ప్లాన్ చేద్దాం. ఈవినింగ్ పెట్టుకుందాం. ఈవినింగ్ అంటే వెరీ పర్సనల్ టైం తమ్ముడు, అస్సలు కుదరదు. మార్నింగ్ అయితే నేను ఎనీహౌ బుక్ చదువుతూ ఉంటాను కాబట్టి మీరు కూడా కూర్చొని నాతో పాటు చదవచ్చు, అంతే. దట్స్ ఇట్ డియర్. అండ్ హలో, క్లోజ్ చేస్తున్నాం. ఐ విష్ ఎ హ్యాపీ అడ్వాన్స్డ్ న్యూ ఇయర్. క్యాలెండర్లో ఒక డే మారటం కాదు తమ్ముడు, నీ లైఫ్లో డేస్ మారాలి. సో అద్భుతంగా తయారవు. ఆస్తిపరంగా, ఆరోగ్యపరంగా, ఆప్యాయతల పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, ఎవ్రీ యాంగిల్లో ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్ టు యూ, యువర్ ఫ్యామిలీ, and especially for the community of the village investors, and for the community of the Roots Academy, and for the community of Ara Salons, for the community of Gym House team and Gym House family. That's it. Thank you. Have a great day. Bye bye. Take care. We will meet soon.